అందరికీ నమస్కారం అండి. వ్యాలెట్ని మనం ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ. సో చాలామందికి ఏ విధంగా లాగిన్ చేయాలి అని కూడా డౌట్ ఉంది. సో అది కూడా ఇప్పుడు మనం చూద్దాము. సో సేపాల్ వ్యాలెట్ అనేది ఓపెన్ చేసాము. ఇది మన వ్యాలెట్. ఈ వ్యాలెట్లోకి సో మనము లాగిన్ అయిన తర్వాత కింద ఎక్స్ప్లోరర్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఎక్స్ప్లోరర్లో ఇక్కడ మనం ఎక్స్ప్లోరర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పైన మనకు సెర్చ్ యాప్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనం పైన సో ఏం టైప్ చేయాలంటే rainbnb.com అని మనము ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ఒకవేళ ఇక్కడ మనకి ఇథీరియం సింబల్ ఉంటే సో మనము ఓపీబీఎన్బిని టైప్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా గో మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. సో లాగిన్ మీద మనం ఇక్కడ క్లిక్ చేస్తాము. లాగిన్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా సేమ్ మనకు 1.0లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ 2.0లో కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఇది టోటల్గా మన టీం అనేది మన ఇన్కమ్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. డైలీ ఇన్కమ్ మినిట్కి కూడా ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇప్పుడు చూడొచ్చండి ఇక్కడ చూడండి 18వ తేదీ ఈరోజు మార్నింగ్ నుంచి సో ఎన్ని ఇన్కమ్స్ వస్తున్నాయి చూడండి. ఈ విధంగా ఇన్కమ్స్ అనేటివి చూడండి. ఈ రోజు చూడండి ఇది వచ్చింది. నిన్న 17th నుంచి ఇదంతా కూడా 17th ఇన్కమ్ ఇక్కడ చూడొచ్చు మీరు టోటల్గా. సో ఈ విధంగా నిమిషానికి కూడా మన ఐడీలో యాక్టివేషన్ అయిన వెంటనే సో మనకు సో ఈ విధంగా మనకు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత చూద్దాం మనకు వ్యాలెట్కి ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది మినిట్ టు మినిట్ అని కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. మనకు రిసీవ్లోకి వెళ్ళినామంటే చూడండి ఇక్కడ 12 నిమిషాల ముందు ఇన్కమ్ వచ్చింది. ఆ తర్వాత 19 నిమిషాల ముందు ఇన్కమ్ వచ్చింది. 23 నిమిషాల అంటే ఈ రోజుదేనండి ఇదంతా కూడా ఈ రోజుదే ఇది. సో టుడే రిసీవ్ ఇది ఇక్కడ చూడొచ్చు మీరు. రిసీవ్లో చూడండి ఈ రోజుదే మనకు 47 minutes అగో, ఆ తర్వాత 1 hour అగో, ఈ విధంగా మనకు ఇన్కమ్స్ 2 hours అగో, 3 hours అగో, 3 hours అగో, 11 hours అగో, ఈ విధంగా చూడండి ఇన్కమ్ మినిట్ టు మినిట్ కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది ఇక్కడ. సో లాగిన్ అయితే మనం ఇక్కడ rainbnb అని ఇక్కడ మనము టైప్ చేస్తాము. ఇక్కడ rainbnb అని టైప్ చేసి rainbnb.com అని కొట్టి ఇక్కడ గోను కొడితే మన ఐడి అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుందండి. మన ఐడి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ మీద ఇక్కడ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాతనే మనకి ఇక్కడ పైన డాష్ బోర్డ్ ఉంటుంది. దాని పక్కలో మై టీమ్ అనేది ఉంటుంది. సో ఇదంతా కూడా మనం చూడొచ్చు. కమ్యూనిటీ ట్రీ అంట ఇవంతా కూడా మనము ట్రీలో మొత్తం కూడా అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ. ఆ తర్వాత డాష్ బోర్డ్లో నుంచి ఇక్కడ ఈ విధంగా మనం 3.11616 BNB ఇప్పటి వరకు వచ్చింది ఇన్కమ్. సో మినిట్ టు మినిట్ కూడా ఇక్కడ ఒకవేళ మీరు అప్గ్రేడ్ చేసుకోలేదు, మీ టీంలో ఉన్న వాళ్ళు మీకంటే ఎక్కువ అప్గ్రేడ్ చేసుకుంటే ఇక్కడ టోటల్ లాస్ట్ బోనస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు 3వ లెవెల్ వరకు అప్గ్రేడ్ చేసుకున్నారు, 4వ లెవెల్లో ఎవరైనా అప్గ్రేడ్ చేసుకుంటే ఆ ఇన్కమ్ మీకు రాదు. సో ఏ ఇన్కమ్ మిస్ అయింది అని కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇదండి. సో rainbnb అనేది చాలా ఫాస్ట్గా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది ఇక్కడ. అదేవిధంగా ఇన్కమ్ ప్లాన్ కూడా చాలా బాగుంది, కొత్తగా బాగా డిజైన్ చేశారు. సో మీరు కూడా ప్రతి ఒక్కరూ కూడా సో బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా సో కాల్ చేయండి. సో ఇన్కమ్ అనేది చూడండి మినిట్ టు మినిట్ ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. సో మనకు మీరు ఎంతమందిని డైరెక్ట్ వేసుకుంటే ఇప్పుడు అంత బెటర్ అండి. సో మీరు ఎక్కువ మందిని సో డైరెక్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి.